ఢిల్లీ సింహాసనంపై ఎవరు కూర్చోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఒకప్పుడు కేవలం జాతీయ పార్టీల పరిధిలోనే ఉండేది. కానీ ఈ చరిత్రను తిరగరాసిన తెలుగు తేజం నారా చంద్రబాబు నాయుడు. (1998) దేశ రాజకీయం అనిశ్చితితో ఊగిసలాడుతున్న సమయం అది. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేని 12వ లోక్సభ ఎన్నికల తర్వాత పాలనను స్థిరీకరించే చారిత్రక బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు చంద్రబాబు. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత జాతీయ రాజకీయాలలో కింగ్ మేకర్గా ఎలా మారారు? దేశంలోని అనేక వైరుధ్య ప్రాంతీయ శక్తులను ఒకే తాటిపైకి తెచ్చి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనే కాంగ్రెస్ వ్యతిరేక కూటమికి అంకురార్పణ చేసిన ఆ చారిత్రక ఘట్టం గురించి తెలుసుకుందాం. ఆ రోజున చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు భారత రాజకీయ గమనాన్ని ఎలా మార్చాయో చూద్దాం. భారత రాజకీయ చరిత్రలో 1998 మార్చి 19న ఒక తిరుగులేని మలుపు. 12వ లోక్సభ ఎన్నికల అనంతరం ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ప్రాంతీయ పార్టీల మద్దతు అనివార్యమైంది. ఈ సంక్లిష్ట సమయంలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన అపారమైన రాజకీయ చతురతతో జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్గా అవతరించారు. దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో వివిధ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకొచ్చాయి. ఆ రోజు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమికి జాతీయ కన్వీనర్గా ఎన్నికై సంకీర్ణ ధర్మాన్ని, సమన్వయాన్ని దేశానికి చూపించారు. తెలుగుదేశం పార్టీ మద్దతుతో సంఖ్యాబలాన్ని సుస్థిరం చేసుకున్న ఈ కూటమి ఏప్రిల్ నెలలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి మార్గం సుగమం చేసింది. చంద్రబాబు నాయుడు కృషి, సమర్థవంతమైన సమన్వయం కారణంగానే కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ ఏకగ్రీవంగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నాయి. తద్వారా వాజ్పేయి గారు దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దేశానికి స్థిరమైన పాలనను అందించడానికి అవకాశం లభించినట్లయింది. ఈ చారిత్రక సందర్భంలో చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయంపై తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. అప్పటి టీడీపీ ఎంపీ, దళిత నాయకుడు జీఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్గా ప్రతిపాదించి ఆయన ఎన్నికకు కీలక పాత్ర పోషించారు. ఈ చొరవ ఫలితంగా బాలయోగి గారు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి దళిత లోక్సభ స్పీకర్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 12వ లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు తనదైన ముద్ర వేయడం కేవలం కూటమిని ఏర్పాటు చేయడమే కాదు, రాజకీయ అధికారంలో సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించాలన్న ఆయన గొప్ప దార్శనికతను నిరూపించింది. మార్చి 19 సంఘటన జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యతను, వాటి నిర్ణయాత్మక శక్తిని తిరుగులేని విధంగా నిరూపించింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వంటి నాయకులు జాతీయ స్థాయిలో ఎంతటి ప్రభావాన్ని చూపగలరో ఈ సంఘటన ప్రపంచానికి చాటి చెప్పింది. ఇది కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే కాదు, సంకీర్ణ రాజకీయాల శకంలో విభిన్న భాగస్వామ్య పక్షాలను సమర్థవంతంగా సమన్వయం చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోషించిన చారిత్రక పాత్రను శాశ్వతంగా గుర్తు చేస్తుంది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన స్పీకర్ ఎన్నికల్లో తనదైన ముద్ర వేసిన ఈ నాయకుడు భారత రాజకీయ చరిత్రలో ఒక అత్యంత ముఖ్యమైన మలుపునకు కారకుడయ్యారు. సాంకేతికతతో పాటు సామాజిక న్యాయాన్ని కలగలిపిన ఆయన రాజకీయ వైఖరి దేశ రాజకీయాల్లో ఆయన స్థానాన్ని ఒక దార్శనిక సారథిగా సుస్థిరం చేసింది. మహిళా సాధికారత మరియు డ్వాక్రా సంఘాల ఏర్పాటు గురించి తదితర ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ మరొక ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం.